తెలంగాణ భూభారతి చట్టం భూముల హక్కుల రికార్డుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా శనివారం నల్గొండ జిల్లా పెద్దగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ భూభారతి చట్టం భూముల హక్కుల రికార్డుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా శనివారం నల్గొండ జిల్లా పెద్దగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ధరణి స్థానంలో భూభారతి వంటి మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రైతులందరూ భూభారతి చట్టాన్ని పెద్ద మనసుతో స్వీకరించాలని, ఈ చట్టం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ధరణిలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం భూభారతి ద్వారా లభిస్తుందన్నారు. అధికారులు భూభారతి చట్టంపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతిని అమలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, భూభారతిలో ప్రతి సంవత్సరం రికార్డులను అప్లోడ్ చేయడం జరుగుతుందని, భూములకు హద్దులను నిర్ణయించేందుకు సర్వేయర్ల ద్వారా జియో కోఆర్డినేటర్ ఏర్పాటు చేసే వెసులుబాటు చట్టంలో ఉందని, భూభారతిలో భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్ రికార్డ్ చేయడం జరుగుతుందని, ఈ ఆన్లైన్ రికార్డు శాశ్వతంగా పనికొస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, లింగాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతి కీలకంగా ఉన్నది మన తిరుమలగిరి సాగర్ మండలం అన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. అసలు ఈ చట్టం తెచ్చేందుకు, ఈ చట్టాన్ని రాసేటప్పుడు కానీ, దీన్ని రూల్స్ పెట్టేటప్పుడు కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్న మన తిరుమలగిరి మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. కేవలం ఒక్క సమస్య కాదు. ఈ మండలాన్ని మనం ఎన్నుకునేందుకు ఒక ప్రత్యేకమైన రీజన్ కూడా ఉన్నది. ఇందులో గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఫారెస్ట్ భూములు ఉన్నాయి, ఈపీ భూములు ఉన్నాయి, ఊదా భూములు ఉన్నాయి, ఉడాపా భూములు ఉన్నాయి. ఈ విధంగా ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కేవలం ఈ మండలంలోనే ఉన్నది. కాబట్టి ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే ఈ చట్టాన్ని రూపొందించేందుకు మనకి వెసులుబాటు ఉంటుందని ఇది చేయడం జరిగింది. ఇప్పుడు భూభారతి చట్టం ప్రకటించిన తర్వాత 4 కొత్త మండలాలను పైలట్గా తీసుకున్నాడు. కానీ అందరికంటే ముందరగా మన మండలాన్ని తీసుకోవడం, ఆ మండలాన్ని తీసుకున్న తర్వాత కంటే ముందు ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక 2-3 నెలల్లో చేసేయచ్చు. దాని తర్వాత పట్టాలు ఇద్దామనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే గత 7-8 నెలలుగా నిజంగా ఈ ఎండనక వానకరంగా కష్టపడుతున్న సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, సర్వేయర్లకి, ఎంఆర్ఓలకి, అధికారులకి అందరం మీరందరూ మనమందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ ఎన్నో ఏళ్లుగా ఆ తర్వాత నాడు మన కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఒక వాగ్దానం చేసిండ్రు, ధరణిని బంగాళాఖాతం కలుపుతామని చెప్పేసి భూభారతి తెస్తామని చెప్పినాం. ఇలా తెచ్చిన మీ ముంగడు తీసుకొచ్చిన భూభారతి. దానికంటే ముందే మన గౌరవనీయులు పెద్దలు జ్ఞానారెడ్డి గారు ఈ తిరుమలగిరి సాగర్లో ఉన్న భూ సమస్యలన్నీ మన లింగారెడ్డి గారు చెప్పారు. రామాచర్ల తర్వాత అడవేలుపల్లి, తిరుమలగిరి సాగర్ ఈ 3 మండలాల్లో ఉన్న సమస్యలన్నీ మన లింగారెడ్డి గారు చెప్పారు. కాకపోతే రామాచర్ల, అడవేలుపల్లి ఈపీ ల్యాండ్స్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, బంజారా భూమి ఉంది, ఫారెస్ట్ పట్టా ఉన్నది, ఉడాపా పట్టా ఉన్నది, ఫారెస్ట్ పట్టాలు ఉన్నాయి. మీ దగ్గర ఈపీ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ మా దగ్గర లేవు. కాబట్టి ఇలా 6 పెద్దలు గౌరవులు జ్ఞానారెడ్డి గారు ప్రభుత్వం రాకముందు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఇలా చేసిండు. ఇలా అది నిరూపించిన కదా, చూసి చూపించిన కదా. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇందాక లింగారెడ్డి గారు చెప్పినప్పుడు 5 ఎకరాలు అంటే 10 ఎకరాలు పట్టాలు ఇచ్చాడు. కేంద్ర బ్యాంకులో అందరూ ఫాల్స్ పట్టాలు పెట్టి డబ్బులు తీసుకోరు. రకరకాల సమస్యలు జరిగినాయి. ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఆ విధంగా రకరకాలుగా సరే. అందుకనే ఒకటి ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకుంది ఏంటంటే, ఎవరైతే భూమి మీద ఉన్నారో దాన్ని పిలిచి 3 ఎకరాల మీద ఉంటే వాళ్ళ పాస్బుక్ 3 ఎకరాలు ఉంటే మంచిది, 2 ఎకరాలు ఉంటే లాస్ట్కి 1 ఎకరం యాడ్ చేయటం, లేదంటే 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాల వాళ్ళ భూమి ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్టే. ఎందుకంటే మనం మొదలు చేసింది, పైలట్ చేసింది మీతో, మీ గ్రామంతో. ఇప్పుడు దాన్ని
నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఏదైతే ఆలోచించారో ఇప్పుడు మిగతా రాష్ట్రం దాన్ని అమలు చేయబోతా ఉంది. సో అధికారి పరంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ లింగారెడ్డి గారు చెప్పినట్లు, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, మనం మీ చేతికి పట్టా వచ్చేంత వరకు మేము ఆగము, మేము అలసిపో